హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మురుమురాలతో స్వీట్ అనమాట. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ, ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఎక్కువ టైం పట్టకుండా 15 నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది కొంతమంది క్రియేటర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట, వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఓకేనా? ఒక గిన్నె తీసుకొని మనమైతే మురుమురాల కోసము ఒక కొలత ప్రకారంగా అయితే ఒక బౌల్ తీసుకోవాలన్నమాట. దీంతో 2 కప్పుల మురుమురాలను అయితే తీసుకుంటున్నాను అనమాట. దీనికి మురుమురాలు తీసుకొని దాంట్లోకి ఒక 10-15 జీడిపప్పు పలుకులను అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీ చేయొచ్చు అనమాట. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, ఎవరైనా ఈజీ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఓకేనా? ఇంకా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. హైలో పెట్టొద్దు, ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఒక 5 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. మనకి సౌండ్ అనేది డిఫరెంట్గా వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా అవి వేగిన తర్వాత. ఎందుకంటే ఎందుకు వేపుకుంటున్నామంటే వాటిలో ఉన్న పచ్చిదనం అనేది పోయి కొంచెం మంచిగా అవుతుంది కాబట్టి, టేస్ట్ కూడా బాగా వస్తుంది కాబట్టి కొద్దిసేపు అనేది వేపుకోవాలన్నమాట సిమ్లో పెట్టి. ఓకేనా? మురుమురాలు అనేది ఇక మనకైతే సౌండ్ అనేది డిఫరెంట్గా గలగల అనే సౌండ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకొని ఎప్పుడైతే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేనైతే నలిపి చూపిస్తే మనకి పౌడర్ లాగా అవ్వాలన్నమాట. అట్లా అయితే పర్ఫెక్ట్గా మనం వేపుకున్నాం అనమాట. అర్థమైందా? ఓకేనా? ఈ విధంగా చూసుకొని చేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్తో అయితే మురుమురాలు తీసుకున్నామో అదే కప్ తోటి అయితే షుగర్ని అయితే తీసుకోవాలన్నమాట. 1/2 కప్, 2 కప్పుల మురుమురాలకి 1/2 కప్పు షుగర్ తీసుకోవాలన్నమాట, చక్కెర. ఓకేనా? సగం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది, తక్కువ కావాలనుకునేవారు తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇక ఇందులోకి అయితే 3 ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? దీనికి పాకం పట్టే పని లేదనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అసలే మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు స్వీట్ అయ్యాక ఈ విధంగా చేసి పెట్టవచ్చు అనమాట. ఓకేనా? ఇంకా మిక్సీ పట్టుకున్నాక షుగర్ పౌడర్ని ఇదైతే జల్లించుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి పౌడర్ అనేది మెత్తగా ఉండాలన్నమాట. స్వీట్ చేసేటప్పుడు మనకి బరక అనేది రాకుండా ఉండడం కోసం ఇదైతే జల్లించుకుంటున్నాను. ఏమన్నా నలకలు ఇట్లా అంటే షుగర్ పౌడర్ మనకి ఎక్కడన్నా మిక్స్ కరెక్ట్గా రాకపోతే జల్లించుకోవాలన్నమాట. ఇక్కడ మనకి రవ్వ వస్తుంది కదా, సో దానివల్ల స్వీట్ అనేది సాఫ్ట్గా రాకుండా ఉంటుంది కాబట్టి జల్లించుకున్నాం అనుకో మెత్తగా అవుతుంది అనమాట. అప్పుడు మనకి స్వీట్ చేసినప్పుడు సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా జల్లించుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇది పౌడర్ అనేది ఒకసారి మొత్తము దగ్గరికి అయితే అనుకోవాలి. షుగర్ పౌడర్ని చూడండి, నేనైతే దగ్గరికి అనేసి పక్కన పెట్టేశాను. అలాగే ఇప్పుడైతే మనము ఈ షుగర్ పౌడర్లోకి ఇందులోకి వచ్చేసి మనం ముందుగా అయితే పాలను అయితే వేడి చేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ఏ కప్పుతో అయితే మురుమురాలు అండ్ షుగర్ తీసుకున్నామో దాంతో 1/2 కప్ అయితే తీసి పక్కన పెట్టుకోండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి, వేడి చేసి చల్లార్చిన పాలు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే 1/2 కప్ అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. మనకి ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేము. ఇంకోటి ఏంటంటే షుగర్ పౌడర్లోకి పాలు వేసుకొని కొన్ని వేసుకోవాలి. ఒకేసారి డైరెక్ట్ మరిన్ని వేసుకోవద్దు, ఎందుకంటే మనకి పౌడర్ ఎంతైతే సరిపోతుందో అంతే చూసుకొని వేసుకోండి. ఓకేనా? ఎక్కువ వేసుకుంటే మళ్ళీ జోరుగా అవుతుంది అనమాట. అప్పుడు మనము తీసుకున్న మురుమురాలకి దీనికి సెట్ అవ్వదు కాబట్టి పాలు అనేది చూసుకుంటూ వేసుకోండి. అలాగే షుగర్ పౌడర్ అనేది అందులో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఓకేనా? నేను చూపించిన విధంగా ఒక స్పూన్ తోటి తీసుకొని మొత్తం ఎక్కడ ఉండలు అనేది లేకుండా షుగర్ పౌడర్ మొత్తము ఆ పాలల్లో కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. పాలు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకి సపరేట్గా పాకం పట్టాల్సిన పని లేదు, ఇందులోకే వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. నోట్లో వేసుకుంటే వెన్నెల కరిపోతుంది. మనకి పాలకోవా ఏ విధంగా టేస్ట్ వస్తుందో అదే విధంగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు షుగర్ పౌడర్ని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీ జార్లోకి మళ్ళీ మనము ముందుగా వేపి పెట్టుకున్న మురుమురాలు ఉన్నాయి కదా, వీటినన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసి
వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనమైతే స్వీట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. తింటే అసలు మర్చిపోతారు అనమాట, అంత బాగుంటుంది స్వీట్ అనేది. దీన్ని అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. చూడండి, మొత్తము దీన్ని కూడా మనము మెత్తగా చూడండి ఏ విధంగా పట్టుకోవాలంటే పిండి అసలు కొంచెం కూడా బరక అనేది రాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ది, దాంట్లోనే డైరెక్ట్గా నేను జల్లించుకుంటున్నా ఈ మురమురాల పిండిని అయితే. ఓకేనా, అంటే సపరేట్గా జల్లించుకొని దాంట్లోకి అయితే వేయలేదు, నేను డైరెక్ట్ దాంట్లోనే పడుతున్నాను. ఒకవేళ మీకు ఇదేంటి మురుమురాల పిండి సరిపోలేదనుకో, లూజ్ అయిందనుకో, మనం తీసుకున్న సిరప్ షుగర్ సిరప్లోకి మురుమురాల పిండి అనేది తక్కువ అయిందనుకో, అంటే పిండి అనేది మనకి లూజ్ అయిపోతే అప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీకు సరిపోతేనేమో ఓకే, సరిపోకపోతే మళ్ళీ కొంచెం మురుమురాలు ఉంటే తీసుకొని మిక్సీ పట్టి వేయండి. ఇక్కడైతే నాకు జోరుగా అయిందనమాట నేను తీసుకున్న షుగర్కి అండ్ పాలకి. అందుకే చెప్పేసి పాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి పాలు అనేది, అప్పుడు మనకి సిరప్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నేను మళ్ళీ మురుమురాలు తీసుకొని మిక్సీ పట్టి జల్లించుకున్నాను అనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, మనకు చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఎక్కడ మనకి పిండి అనేది సపరేట్ కనపడకుండా దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా కలుపుకుంటున్నానో ఈ విధంగా కలుపుకొని మధ్యలో మనకి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఉంటే తీసుకోండి. ఇక్కడ నేను నెయ్యి అయితే తీసుకున్నాను, కొంచెము తీసేసుకొని మొత్తం మెత్తగా కలుపుకోవాలన్నమాట కలిసేలాగా. చూడండి నేను ఏ విధంగా కలుపుకున్నా సాఫ్ట్గా రావాలి. ఓకేనా, పిండి ముద్ద అనేది కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తే అప్పుడు మనకి స్వీట్ అనేది చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, ఎక్కడ పగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి స్పూన్తో కానీ లేదా సమానంగా అనుకొని అది కట్ చేద్దాం అనుకున్నా. సో ఇది కరెక్ట్ రాదు షేప్ అని చెప్పేసి నేనేం చేశాను, నా దగ్గర అయితే ఒక బాక్స్ మూత ఉన్నది. ఈ బాక్స్ మూతలోకి వేసుకుంటే మనకి స్వీట్ లాగా అనిపిస్తుంది అండ్ కట్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది అని చెప్పేసి ఈ బాక్స్ మూతలోకి వేసేసుకొని తీసుకుంటున్నాను. ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసి తీసుకోండి. ఒకవేళ మీరు అలా తీసుకున్నా కానీ వచ్చేసింది, ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు దీంట్లోకి. ఓకేనా, ఒకవేళ రాకపోతే షాక్ తోటి అడ్జస్ట్ అనేది అది కట్ చేసుకొని ఇలా కొంచెం లేపినట్టు చేసేసి షాక్ తోటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా ఉన్న మన మిశ్రమాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే తీసుకుంటున్నాను. చూడండి నేను. ఓకేనా, ఇదైతే బాక్స్ మూత లేకపోతే మీకు ఒకవేళ మీరు ప్లేట్లోనే వేసుకొని షాక్ తోటి కానీ లేదా ఒక బాక్స్ తోటి కానీ సమానంగా అనుకోండి. షాక్తో అయితే మ్యాక్సిమము మనకి షేప్స్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, కట్ చేసుకోవడానికి స్వీట్ చూడడానికి బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నేనైతే చాలా బాగా దొరికింది నాకు ఇది అనేది, బాక్స్ మూత అనేది చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 బాక్స్ మూతలు అయిపోయి ఒక హాఫ్ వచ్చేసింది అనమాట. ఇంకా హాఫ్ని అయితే నేను ఒకవేళ డైరెక్ట్ ఇలా కూడా తీసేసుకోవచ్చు, షాక్తో తీసి పైన అంటే వచ్చేస్తుంది. చూడండి, వీటిని అయితే మనము తర్వాత కట్ చేసుకోవడం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ మందం అయితే సరిపోతుంది అనమాట, మరీ ఎక్కువ మందం కాకుండా. స్వీట్ కాబట్టి ఏం కాదు, అచ్చం పాలకోవ ఉన్నట్టే ఉందన్నమాట టేస్ట్ అనేది. అలాగే మనము అదేంటి జీడిపప్పు బర్ఫీ చేస్తాం కదా, ఆ విధంగా కూడా ఉన్నదన్నమాట టేస్ట్ అనేది. మనము జీడిపప్పు వేయడం వల్ల హెల్దీ అనమాట, జీడిపప్పు వేసుకోవడం వల్ల. ఓకేనా, పైనుంచి అయితే మళ్ళీ ఈ విధంగా డెకరేషన్ కోసం అయితే జీడిపప్పు పలుకులను అయితే తీసేసి పెట్టుకుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఈ విధంగా అప్పుడు తినేటప్పుడు పంటికి నవ్వులుతుంటే జీడిపప్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే, మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.